ఓజీ 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 ఫైనలీ రిలీజ్ అయింది. అమ్మాయి హైప్ కి కొంతమంది డెలివరీ అయింది, కొంతమంది కాలేదు. అండ్ ముందు రివ్యూ చెప్పే ముందు మాట్లాడుకునే ముందు గొంతు అయితే పోయింది. సర్ది వల్ల పోయింది, అరవడం వల్ల పోయింది, అన్ని టైంకి వచ్చేసినాయి. సో చాలా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి ఓజీ మూవీ మీద. అండ్ తప్పలేదు, కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. ఫ్యాన్సే కొంతమంది యావరేజ్ అని చెప్పారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ ఉంది, కొంతమందికి యావరేజ్ అని చెప్పారు. సో నాన్ ఫ్యాన్స్ కి నచ్చకపోవడంలో, లేదంటే యావరేజ్ ఉండడంలో, లేకపోతే ఎక్స్పెక్టేషన్ డెలివరీ అవ్వడంలో తప్పలేదు. సో ముందు డీటెయిల్ గా పోయే ముందు నాకైతే యాజ్ లైక్ జనరల్ గా పిఎస్పీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, లైక్ యాజ్ అ ఫ్యాన్ గా చూస్తే పిచ్చి పీక్స్ లో మూవీ, అమేజింగ్. అంటే పిఎస్పీకి పిఎస్పీకి అని కూడా అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు. సూపర్ అమేజింగ్ డెడ్లీ అసలు. అండ్ కొన్ని ఉన్నాయి ఫ్లాస్ లేవనిగా. అండ్ సుజిత్ కంబ్యాక్, లైక్ సుజిత్ సాహో హిట్ అయినా సరే ఫ్లాప్ అని మన వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి దానికి కంబ్యాక్ ఇచ్చిందంటే లేదు. లైక్ సుజిత్ కేపబిలిటీ లైక్ పవన్ కళ్యాణ్ గారికి చూపించాలని చూపించినారు. యాజ్ అ ఫ్యాన్ బాయ్ అమేజింగ్ ఫిలిం, సూపర్ అమేజింగ్ వర్క్ అసలు. కానీ యాజ్ ఫ్రమ్ సాహో నుంచి వస్తున్నారు, ప్లస్ రన్ రాజా నుంచి కూడా వస్తున్నారు కాబట్టి నాకంత బ్రెయిన్ స్టార్మింగ్ థింగ్స్ అనేవి అన్ని ఒక దగ్గరకు వచ్చి కలవడం అనేది లేదు. సుజిత్ లైక్ నేను సుజిత్ ఫ్యాన్ గా పోయినా, లైక్ నాకు సాహో నచ్చింది కాబట్టి ఈ డైరెక్టర్ ఇట్లా ఉన్నాడని తెలుసుకొని అంతా వేసి సుజిత్ కోసం పోయిన సినిమాకి. బట్ నచ్చింది పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్, దాని వల్ల నచ్చింది. కానీ బాగాలేదు అనట్లేదు, అమేజింగ్. బట్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి, జెన్యున్గా చెప్తున్నా కాబట్టి సినిమా ఇస్ గుడ్. ఫస్ట్ హాఫ్ అయితే టెర్రిఫిక్, అమేజింగ్, క్రేజీ. మొత్తం ఫస్ట్ హాఫ్ లో సినిమా మొత్తం చెప్పేస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఫస్ట్ హాఫ్ టెరిఫిక్ ని ఇలా తీయలేకపోయినాడు. లైక్ సేమ్ ఎలివేషన్స్ ఇవ్వడం, పైకి లేపడం, స్మాల్ గా ల్యాగ్ చేయడము, జస్ట్ ఆ స్టోరీ లైన్స్ ని కలపడము. అండ్ కొన్ని బిట్స్ ఉన్నాయి, లైక్ ఆ పోలీస్ స్టేషన్ సీన్ అట్లాంటివి క్రేజీ, చూసేటోళ్ళకి భయం ఏదో ఒక్కోసారి ఇంద్రాబాబు. సో ఉన్నాయి సీన్స్, అట్లా లేవనట్లేదు. కానీ ఎస్, మనము ఫ్లాస్ కూడా తీసుకోవాలి. ప్రీ ఇంటర్వెల్ ముందు ఆ బ్యాంగ్ వేరే ఉంటుంది, ఆ బ్యాంగ్ లో కొన్ని పాయింట్స్ మర్చిపోతారు. శ్రీయారెడ్డి చెప్తారు అనమాట, లైక్ ఒక స్టోరీ చెప్తూ ఉంటది. ఇప్పుడు తన ప్రేమ చనిపోయింది, వస్తున్నాడు. ఇప్పుడు ప్రేమ చనిపోయింది నీకు ఎట్లా తెలుసు? ఫస్ట్ రిలీజ్ కదా, వాడు అప్పటికి ఫైట్ అవుతుంది, అది ఏం జరుగుతుందో తెలియదు. సో అట్లా చెప్పకూడదు, కొన్ని పాయింట్స్ ఉన్నాయి మిస్ అయిన పాయింట్స్. మరీ లిబర్టీ ఎక్కువ తీసేసుకున్నట్టు అనిపిస్తుంది. అదే కాదు సెకండ్ హాఫ్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ప్రతిదీ నిప్పికి ఎందుకు చేయడం అని నేను చెప్తాను, కానీ ఉన్నాయి చూస్తే కరెక్ట్ ఉంటాయి. అందుకే కొంతమందికి యావరేజ్ అనిపించచ్చు, చాలా మంది ఉంటారు నచ్చని లేదని డైరెక్ట్ కూడా చెప్తారు. అంటే మనం ఏం చేయలేం, అది వాళ్ళకి ఎక్కకపోతే మనం ఏం చేయలేం. సినిమాలు మన తెలుగు సినిమాలు ఎట్లా ఉంటాయి, నో గ్రావిటీ సినిమాలు ఉంటాయి, హీరో అనేది తోపు లెవెల్ లో చూపిస్తారు, కానీ మరీ ఎక్కువ చూపిస్తే కూడా కొంతమంది నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ విలన్స్ ఉన్నారు, ఇప్పుడు ఇమ్రాన్ హష్మి ఉన్నారు. బాబా ఫస్ట్ నాకైతే మంచిగా చూపించారు, ఓకే ఇంకిస్తారు అని. కొన్ని పాయింట్స్ లో వాడు చెప్పే డైలాగ్స్ వావ్ అవునా అనిపించేది, అరే అవును వీళ్ళకి మళ్ళీ మన లింక్ ఉందా అనిపించింది. కానీ ఓజీకి ఓమికి ఏం లింక్ పెట్టలేదు, లైక్ ఫస్ట్ టైం వాళ్ళు కలిసినట్టే పెట్టినారు. సో అది కొంచెం బాగా అనిపించింది. కానీ ఓకే ఫైనల్ గా ఇక లాస్ట్ మిరాయిలో కూడా చెప్పిన నేను, అది అసలు విలన్ ని అంత హై లెవెల్ లో చూపించినప్పుడు విలన్ ఒక విన్నింగ్ సీన్స్ పెట్టాలి, లైక్ హీరో తోటే విన్నింగ్ సీన్స్ పెట్టాలి విలన్ కి. లైక్ అట్లీస్ట్ ఒక ఏమంటారు, మన విలన్ హీరో కొంచెం కష్టపడుతున్నట్టు విలన్ తో ఫైట్ చేయడానికి అట్లాంటివి పెడితే స్ట్రగుల్ అవుతూ ఉంటే సినిమా ఇంకా బాగుంటుంది. అరే ఈ విలన్ కూడా ఈ లెవెల్ లో చేసింది కదరా అని. ఎందుకంటే విలన్ తోటి సినిమా ఇంకొక లెవెల్ కి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు విలన్ కి మనం అంత ప్రయారిటీ ఇవ్వకపోతే, అంటే ప్రయారిటీ ఉంది లేదనట్లేదు, బట్ చెప్తున్నా కదా క్లైమాక్స్ లో ఫైట్ నాకు అంత ఎక్కలేదు, క్యారెక్టర్ ని మొత్తం యూటిలైజ్ చేయలేదు అనిపించింది. అంత మంచి క్యారెక్టర్, అంత మంచి బిల్డ్ చేసినారు. ఆ టీజర్ కి అయితే కూర్చోలేపారు, విలన్ టీజర్ కి అందరు క్రేజీ అసలు. ఇంకా ఇక ఇంటర్వెల్ సీన్ లో అందరు ఎక్స్పెక్ట్ చేసారు లైక్ అది బాంబే వస్తున్న తలాలు జాగ్రత్త అని, అది రాలేదు. కొన్ని ఉన్నాయి, డిసప్పాయింట్ అవుతారు తప్పదు. కానీ అందుకే నేను హైప్ పెంచుకొని వెళ్ళినా కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పోలేదు. ఎందుకంటే పొద్దున అయినా చాలా జల్లి డిసప్పాయింట్ అయినా ఎక్స్పెక్టేషన్స్ తోటి, సో అట్లా పోలేదు. అండ్ కమింగ్ టు అన్ని క్యారెక్టర్స్, ప్రియాంక మోహన్ ఆమె పేరు మొత్తం తెలియదు, ఆమె అయితే క్రేజీ. అసలు ఎక్స్ప్రెషన్స్ ఉండవు అని అన్ని సినిమాలు అంటారు, కానీ దీంట్లో మాత్రం చంపేసింది ఎక్స్ప్రెషన్. నాకైతే మస్తు నచ్చింది, నచ్చిన చెప్పి నాకు నచ్చింది. ఆ పాట కూడా సువి ప్లస్ ఆ బీట్, ఎస్పెషల్లీ మన తమన్ బాయ్ టెడ్డీ బాయ్ బోల్తే అసలు ఎవరికి క్రేజీ బీజిఎం. 100 to 200% పెట్టేసిన ఎఫర్ట్. అస్సలు మైనస్ ఇంత కూడా మన రెస్పాండ్ లేదు. తమన్ ని ఒక్కటే పర్ఫెక్షన్ ఉంది మూవీలో, చాలా అంటే చాలా పర్ఫెక్షన్ ఉంది. ఏం కొట్టినాయి ఆ బీజిఎంస్, నిజం గుడి కడతా అంటారు, కట్టేసి గుడి ఇట్లా ఆ లెవెల్లో కొట్టింది. మళ్ళీ ప్లస్ ఆ సినిమాటోగ్రఫీ అసలు లైక్ స్క్రీన్ లో అంటారా తెలియదు నాకు కూడా, ఏమంటారు అంత డీప్ నాలెడ్జ్ లేదు నాకు సినిమా గురించి. సో సినిమాటోగ్రఫీ అయినా సరే, వాళ్ళు వెళ్ళిన విధానం, ఆ కట్ షాట్స్ కొన్ని ఉన్నాయి, లైక్ మరీ ఫాస్ట్ అయిపోయినాయి, ఆ ఫైట్స్ మంచిగా చూపించలేదని కొంతమంది అనుకుంటారు.
చెప్పిన కదా, ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కరి లెక్క ఉంటది. అంటే చాలా మంది ఎట్లున్నారంటే సాహో లాంటి దాని నుంచి వచ్చినారు కాబట్టి ఫట్ 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 అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్లస్ కొన్ని కొన్ని అన్ని టైఅప్ అయితే లాస్ట్ కి అనేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ అట్లా ఉండదు. ఉంటది కానీ ఎక్కువ ఆ లెవెల్లో ఉండదు. సో ఇప్పటికీ చెప్తున్నాను, సాహోనే బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ, ఓవరాల్ ఎవ్రీథింగ్ ఇట్ సాహో బెటర్. బట్ ఓజీ అనేది ప్యూర్లీ ఫర్ ఏమంటే పవన్ కళ్యాణ్ గారికి లైక్ ఆయనకి డెడికేట్ చేసినట్టుంది ఫిలిం. ఫర్ ఎగ్జాంపుల్ కూలీ తీసుకోండి, కూలీ కూడా అట్లనే అంటారు కొంతమంది, కానీ ప్లీజ్ కంపేర్ చేయకండి కూలీని. కూలీ చాలా వర్స్ట్ సీన్స్, లైక్ డేంజర్ ఉంటాయి అలా కొన్ని సీన్స్. అసలు ఏంద్రా ఇది అనిపిస్తుంది మీకు, ఎందుకు ఇవన్నీ పిచ్చి పిచ్చి పెట్టింది అని. ఇది కొంచెం పర్లేదు యాక్షన్ సీన్స్ లో కానీ స్టోరీలో కానీ, దానికైనా చాలా బెటర్ నా నా ఉద్దేశం. మేబీ మీ ఇద్దరికి అంటే రెండు సినిమాలు చాలా మందికి, నాకైతే చాలా బెటర్, చాలా అంటే చాలా బెటర్. నేను కూలీకి ఏం వస్తుందని చెప్పిన, అట్లాంటప్పుడు దీనికి ఎట్లా చెప్పాలి మరి కదా. సో అది ఓవరాల్ గా కానీ ఎలివేషన్స్ అయితే బాబా మామూలుగా ఉండవు. నీకు చెప్తున్నా, నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే మాత్రం బాబు మనం బడలు దింపుకొని రా బయటికి తప్పలేదు. 10 అంటే నేను చెప్తున్నా మస్తు అనిపిస్తుంది మీకు. నాన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా లైక్ జనరల్ గా ఆయన కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, హైప్ ఉండని తప్పలేదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, బయటకు వచ్చి డిసప్పాయింట్ అని ఫీల్ అవ్వండి. డిసప్పాయింట్ అయ్యేంత ఏం దరిద్రంగా ఏం లేదు సినిమాలో. యావరేజ్ రివెంజ్ స్టోరీ అనిపిస్తుంది మీకు, ఎస్ యావరేజ్ రివెంజ్ స్టోరీయే, కానీ మీరు కొన్ని ఎలివేషన్స్ కి ఆ సీన్స్ కి సుజిత్ చూపించిన విధానానికి మీరు ఫిక్స్ అయిపోవాలి. ఓకే ఓ మై గాడ్ అట్లా అట్లుంటది అనమాట. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారు, కానీ ఐ అండర్స్టాండ్, తెలుసు కొంతమంది మండుతుంది. చాలా మంది చూసిన ఆయన పేపర్ పట్టుకొని వచ్చి నాకు నచ్చలేదు. ఆయన తప్పేం లేదు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్ట్, ఆయన ఆలోచించిన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. ఆయన అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి కాబట్టి నచ్చదు, అందుకే అనుకోకండి. చూడరు బయట అప్పటికి నచ్చలేదంటే ఇక మనం ఏం చేయలేము. ఇది మీ టేస్ట్ అని అనుకోవాలి. ఆర్గ్యూ చేసి వేస్ట్, ఆర్గ్యూ చేసి వేస్ట్. నచ్చలేదా వదిలే, నీకు నచ్చిందా నువ్వు దుంపు పోయి, తప్పలేదు అంతే. ఎవరి ప్రొడక్ట్ వాళ్ళది, ఎవరిది వాళ్ళది. సో మంచిగా చేయొచ్చా అంటే ఎస్ డెఫినెట్లీ, సుజిత్ కున్న టాలెంట్ కి ఇంకా మంచిగా చేయొచ్చు, ఇంకా టోప్ లెవెల్ చేయొచ్చు. ప్లస్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో, లైక్ ఫట్ ఫట్ ఇన్ 10 years 17 years అంటారు. సో కొన్ని అర్థం కాదు, నాకైతే అర్థమైంది, ఎందుకంటే నేను కొంచెం వాళ్ళని ఇష్టపడి ఓకే అట్లా టైప్ చేస్తారా అని చెప్పేసి. బట్ చాలా మంది అట్లా అర్థం చేసుకుని ఇందిరా ఇది అనిపిస్తుంది. సో చాలా మంది ఉంటారు కదా అక్కడ టైప్ మూవీలు, ఓన్లీ నో గ్రావిటీ ఫైట్స్, సింపుల్ స్టోరీ వెళ్ళిపోవాలి మనకి, అట్లా ఉన్న వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చు. అండ్ జాపనీస్ కల్చర్ చాలా మంది కొత్త కాబట్టి ఇందిరా బాబు ఇది అనిపిస్తుంది. ప్లస్ మొత్తం కత్తి ఫైట్స్ ఎక్కువ ఉంటాయి అందులో, జాపనీస్ ఫైట్స్ అన్నీ అంతే ఉంటాయి. బట్ ఓవరాల్ క్రిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ అంటే నెగిటివిటీస్ మాట్లాడుకుంటే కొన్ని సీన్స్ ఉన్నాయి డబ్బింగ్ కూడా అటు ఇటు అయినట్టు అనిపిస్తుంది. కొన్ని ఏంటంటే లిబర్టీ ఎక్కువ చేసుకొని ఇది చెప్పినా నడుస్తుంది అనుకుంటారు. లేదు, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన శ్రీయారెడ్డిది, ఆమె అట్లా చెప్పాల్సింది కాదు. ఆమె ఇట్లాంటి ఇప్పుడు ఆల్రెడీ సలార్ని ఆమె చూసినాం, ఆమె ఇచ్చే ఎలివేషన్ సెట్ అయింది సలార్కి, ఎందుకంటే ఆ టైంలో జరుగుతుంది, లేదంటే ముందే జరిగింది. ఇక్కడ జరగక ముందుకి ఆమె చెప్పడం వల్ల అదొక్కటి చెప్తున్నా మైండ్ లో ఉండిపోతుంది చాలా మందికి. దాని తర్వాత కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. సో మొత్తం కూర్చొని మూవీ పక్కన పెట్టుకుని కొట్టది లేదు కాబట్టి లేదు, కానీ మళ్ళీ అనాలైసిస్ మంచిగా కూర్చొని ఒక్కొక్క పెట్టి ఏం చేయాలి, ఇట్లా ఎట్లా మొత్తం ఎట్లా టైప్ అవుతుంది అనేది మొత్తం డీటెయిల్ అనాలిసిస్ తర్వాత చేద్దాం. బట్ నాకు రివ్యూ ఇవ్వాలనిపించింది, చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చేస్తున్నాయి. సో తప్పు లేదని నేను ఏమంటున్నాను అంటే, తప్పు లేదు అట్లా అని చెప్పేసి ఓ డిజాస్టర్ అని అనుకోండి. నో, ఇట్స్ కంబ్యాక్ ఫిలిం ఫర్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఎస్, సుజిత్ has done a good job, but he could have done a better job, honestly. తమన్ గారు అయితే నో ఇష్యూస్, మొత్తం సినిమా మొత్తంలో పర్ఫెక్షనిస్ట్ అంటే అయింది. క్రేజీ అసలు ఆ బీజిఎమ్స్ నాకు ఇంకా మంది చెప్తున్నారు. ప్యూర్లీ ఫర్ మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ యూ కెన్ గో 10 more times. అన్ని సార్లు లైక్ సినిమా అంత క్రేజీ చోళ్ళు అలిపోతుంది. మీకు అయితే కొంచెం పెద్ద సౌండ్ ఉన్న లైక్ సాయిరామ్, శ్రీదేవి లాంటి థియేటర్స్ పోతే మాత్రం చోళ్ళు వస్తాయి, ఊరంగా వస్తాయి, పలిగిపోతాయి చోళ్ళు. సో అది నా రివ్యూ. అందరి రివ్యూస్ లైక్ ఫస్ట్ గుడ్ బ్యాడ్ అట్లా నాకు అంటే చెప్తాం అని అనుకుంటాం, కానీ మనం స్క్రిప్ట్లకి ఇప్పుడు రాసుకోము. ఇక మనకు ఎప్పుడు ఏం గుర్తొస్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో ఇంప్రూవ్ అవుతున్నా, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కాబట్టి చూడాలి. ఇంకా మళ్ళీ మంచి మంచిగా చెప్పడం రావడం, ప్రాక్టీసింగ్, ఇంకా మంచి స్టూడియో ఉంటే మంచి మైక్ ఉంటే డెడికేటెడ్ సెటప్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి అన్ని సెట్ చేసుకోవాలంటే సెట్ అయితే లేదు. బట్ కంప్లైంట్స్ ఎందుకు ఇక మూవీ రివ్యూ కానీ. సో అదే అనమాట సినిమా రివ్యూ. మీకు ఎట్లా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఇక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అంటే ఆయన ఫ్యాన్స్ అనే కాదు, జనరల్ గా చెప్తున్నా, ఎందుకంటే ప్రజెంట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. మీరైతే సెలబ్రేట్ చేసుకోండి పర్ఫార్మ్. పిఎస్పీకే ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ ద మూమెంట్. మీకు మళ్ళీ యోజీ లాంటి ఫిలిం పడుతుందో లేదో తెలియదు, ఎందుకంటే ఒక ఫ్యాన్ బాయ్ ఫిలిం రావడం అంత ఈజీ కాదు. సో మీకు ఫైనల్ వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మాకు కూడా లైక్ సలార్కి అయితే ధూమ్ దులిపేసినాం. ఎవరు ఏం చెప్పినా సలార్ ఇస్ మాస్టర్ పీస్ అన్నాం. సో మీరు కూడా చెప్పుకోవచ్చు మాస్టర్ పీస్ అని చెప్పుకొని తప్పలేదు. వేరే వాళ్ళతో చెప్తున్నా కదా, మీకు నచ్చిందా మీరు చెప్పుకోండి మాస్టర్ పీస్ అని, కానీ వేరే వాళ్ళతో ఆర్గ్యూ చేయకండి.
జస్ట్ ఎంజాయ్ యువర్ జస్ట్ ఎంజాయ్ అండి, హ్యాపీ. అండ్ దే కాల్ ఇమోజీ పార్ట్ 2 ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే నాకు జాపనీస్ కల్చర్ ఇష్టం, నేను అన్ని చూసి నాకు వస్తూ నచ్చుతుంది కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో అది మన రివ్యూ అన్నమాట. ఇంకా నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్